జేబీ న్యూస్కి స్వాగతం. నేను మీ సూర్యనారాయణ బాబు. మార్కాపురం నూతన జిల్లా కలెక్టరేట్ భూముల కేటాయింపు, నిర్మాణాలు, భూ ఆక్రమణలపై అధికార పక్షం, విపక్షాలు మాటల తూటాలు పేలుతూ ఉన్నాయి. దీనిపై ఇప్పటికే ప్రతిపక్ష నాయకులు అన్నా రాంబాబు మాట్లాడగా, దానికి స్పందనగా మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వారు ఏమన్నారో చూద్దాం. ఈ యొక్క మార్కాపురం కల్మషం చేయాలని, ఈ మార్కాపురంని కల్మషం చేసి ఇక్కడ ప్రజలు అశాంతితో ఉండాలని వాళ్ళు ఉవ్విర్లుతా ఉన్నారు. వాళ్ళకు ప్రజలు శాంతంగా ఉండాలా, ప్రజలు మంచిగా ఉండాలా, ప్రజలు సంతోషంగా ఉండాలా అన్న ఆలోచన ఉన్నవాడు ఎవడైనా అయితే ఇప్పుడు మీకు చెప్పిన పనులన్నీ వాళ్ళు ఈ మార్కాపురం ప్రజల కోసం వాళ్ళు చేసి ఉండాలి. మరి లాస్ట్ 5 ఏళ్ళు ఏం పీకారు, ఏం చేశారు? ఎందుకు మీరు ఈ 4 కార్యక్రమాలు మేము చేసిన ఇప్పుడు ఏదైతే మేము చేసినామో, చేయబోతా ఉన్నామో, చేస్తా ఉన్నామో ఇవి మీరు ఎందుకు చేయలేకపోయినరో ఈ ప్రజలకు ముందు సమాధానం చెప్పండి. నువ్వు అంటే తెలుగుదేశం పార్టీ మీద, కూటమి వాళ్ళ మీద బురద జల్లి లబ్ధి పొందాలని చూస్తున్నారు మీరు. మగోళ్ళు అయితే ఈ నియోజకవర్గం కాదు, ఈ జిల్లాలో మీరు ఏం చేసినా చెప్పండి. బహిరంగ చర్చకు వస్తారా? రండి, కూర్చుందాం. నువ్వు ఎన్ని రోడ్లు వేసినావు, నేను ఎన్ని రోడ్లు వేసినా, నువ్వు ఎన్ని కాలువలు తీసినావు, నేను ఎన్ని కాలువలు తీసినా, నువ్వు ఎన్ని ప్రాజెక్టులు కట్టినావు, నేను ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేయిస్తున్నా, చర్చించుకుందాం ఎనీ టైం. ఈరోజు మార్కాపురం మీద ఒక విష ప్రచారం చేస్తారా? విష ప్రచారం చేసి లబ్ధి పొందాలని చెప్పి చూస్తారా? భ్రమరా వెంచర్స్ మీద ఒక తప్పుడు ప్రచారం చేస్తారా? భ్రమరా వెంచర్స్ అనేది ఎవరయ్యా పర్మిషన్ ఇచ్చింది? ఎవరి పీరియడ్లో అయ్యా వచ్చింది? మీ గవర్నమెంట్ లో, వైఎస్ఆర్ గవర్నమెంట్ లో భ్రమరా వెంచర్స్ పర్మిషన్ ఇచ్చారు. ఆ రోజు కడుపుకు అన్నం తినలేదా మీరు? మేము అడుగుతా ఉన్నాం. రెండవది, అన్యాక్రాంతం అయిపోతుంది, ఇదే అవుతుంది, అదే అవుతుంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మీరు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం. వ్యాపారాలు అన్నాక, ఈ ఊరు అన్నాక చిన్న చిన్న లొసుగులు ఉంటాయి. ఈ చిన్న చిన్న లొసుగులు తీసుకునే మాట అయితే ఏ ఒక్కరికి వ్యాపారాలు జరగవు అని చెప్పి కొన్ని చూస్తున్నట్టు పోతా ఉన్నాం. దానివల్ల ఈరోజు 4000 కుటుంబాలు ఈ పట్టణంలో బతుకుతా ఉన్నారు. రియల్ ఎస్టేట్ ను నమ్ముకొని మీడియేటర్షిప్ చేసుకుంటూ 4000 కుటుంబాలు బతుకుతా ఉన్నారు. అందుకని గత 20 సంవత్సరాల నుంచి అరకొరగా ఈ ప్రాంతంలో వ్యాపారాలు లేవు, ఇబ్బందులు, ఏమి అవకాశాలు లేవు, ఏదో జరుగుతుంది, కడుపు నిండా 4 రూపాయలు సంపాదించుకునే దానికి కష్టపడుతున్నారని చెప్పి కొన్ని చిన్న చిన్న రుసుకులు చూస్తున్నట్టు పోతా ఉన్నాం. మరి ఈరోజు మీరేదో అక్రమాలు చేశారు, దున్నేశారు, మొత్తం ఊడ్చేశారని చెప్పి చెప్తా ఉన్నారు. అవి పట్టా పొలాలు అయ్యాయి, చెరువు పట్టా పొలాలు, చెరువు భూమి కాదు. మీకు పూర్తిగా తెలుసో తెలియదో నాకైతే తెలియటంలే. అసైన్మెంట్ వాటిలలో కట్టరా, అసైన్మెంట్ వాటిలో కబ్జాలు చేయలే. పట్టా పొలాల్లో వాళ్ళు చేసుకుంటా ఉంటే నీకెందుకు అంత ఏడుపు, మీ పార్టీ వాళ్ళకి ఎందుకు అంతలా ఏడుపు? జేబీ న్యూస్ని సబ్స్క్రైబ్ చేద్దాం, లైక్ చేద్దాం, మరింత మందికి షేర్ చేద్దాం.